చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన దోచుకొని వ్యవస్థ లేదు. ఆఖరికి ఫారెస్ట్ ల్యాండ్ భూమిని కూడా దోచుకొని ఎలా కబ్జా చేశాడో చూసాం. అలాగే కొన్ని వందల వేల ఎకరాలు చిత్తూరు జిల్లాలో దోచుకున్న పరిస్థితి. ఆయన నిన్న ప్రెస్ మీట్ ముందు మాట్లాడుతూ, సంవత్సరం నుంచి నన్ను ఏం చేయగలిగారు, మీరు ఏం చేయలేరు, మీ వల్ల కాదు, నేను ఇలా దోచుకుంటానే ఉంటాను, మీరు అలా చూస్తూనే ఉంటారు అంటూ ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యల్ని ఎలా పరిగణించాలో మన ముందు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంకమరావు ఉన్నారు. వారిని అడిగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడిన మాటల వెనక అర్థాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే రామరామ్ గారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన మాటలు ఎలా చూస్తారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి 2019 నుంచి 2024 వరకు అతను మంత్రిగా పనిచేస్తూ చిత్తూరు జిల్లానే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో గనుల శాఖ మంత్రిగా, విద్యుత్ శాఖ మంత్రిగా ఆయన ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారో ప్రజలందరూ కూడా తెలుసు. ముఖ్యంగా మీరు గమనిస్తే రెవెన్యూ సదస్సుల ద్వారా కావచ్చు, ఫిర్యాదుల గురించి ఏదన్నా వచ్చిన దాంట్లో చూసుకుంటా ఉంటే 3 లక్షల పైన ఫిర్యాదులు ఈ భూముల మీదే వచ్చినాయి. ఇది గమనించుకోవాలి. అది అతని ఆధ్వర్యంలో చాలా వరకు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో, అతని చిత్తూరు జిల్లాలో అతని మీద ఉన్నటువంటి అభియోగాలన్నీ ఇంతవరకు దాదాపు ఎవరికి మీద లేవుని కూడా లేవు. దౌర్జన్యంగా ఒక రకంగా 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా కూడా అతని హవానే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తూ ఉంటే ఇక ఆ జిల్లాలో ముఖ్యంగా కనీసం తన మీద ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రామచంద్ర యాదవ్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టింది, ఏం చేసింది కూడా ప్రజలందరూ గమనించారు. అక్కడ చిత్తూరు జిల్లాలో మామూలుగా ఏదైతే నీటికి సంబంధించినటువంటి కట్టడాలలో జరుగుతున్న లోపాల గురించి తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఈ బహుళార్థక సాధక సంబంధించినటువంటి జలాశయాలకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా దాన్ని కుంటుపడేసింది, సాక్ష్యాధారాలతో చెప్పే విధంగా ఆయన బయలుదేరినప్పుడు అంగళ్ళల్లో ఏం జరిగిందో మనం స్పష్టంగా చూసాము. అంత చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీదే తిరిగి హత్యాయత్నం కేసు కూడా పెట్టడం కూడా జరిగింది. అంటే అతని కనుసన్నల్లో రాయలసీమ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అతనికి అప్పచెప్పాడనే భావించాలి. అతను ఇష్టారాజ్యంగా చేశాడు. గనులు, మద్యం అంటే వాళ్ళ అబ్బాయి, మా అబ్బాయికి ఏం సంబంధం అని చెబుతున్నాడు, ప్రభుత్వానికి ఏం సంబంధం అని చెబుతున్నాడు, దానికి సంబంధించిన ఎక్సైజ్ శాఖకు సంబంధించింది కదా మాకేంటి సంబంధం అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు. మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్నది ఏ అభియోగం మీద నిరూపించలేకపోయారు, అది వేరే విషయం. ఏ అభియోగం మీద అదుపులో తీసుకున్నారు? ఆయన ముఖ్యమంత్రి అయితే మరి ఆయనకి ఏంటి సంబంధం? అందుట్లో ఏదన్నా తప్పు జరిగి ఉండటైతే దానికి సంబంధించినంత వరకు ఆయన ఎంత ఇబ్బంది పెట్టేవాళ్ళు చూసారు. ఏమీ లేదు కాబట్టే, ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టే 53 రోజులకు విడుదల చేశారు. 52 రోజులు ఏం చేశారో ప్రజలందరూ కూడా గమనించారు. దేశ విదేశాల్లోంచి ప్రజలందరూ బయటకు వచ్చేసి ఆయన సంఘీభావం తెలిపి, వాళ్ళు ఆ సంఘీభావాన్ని అంతటితోటి బయటకు వచ్చినప్పుడు ఆపకుండా ఎన్నికల్లో కూడా చూపించారు కాబట్టే 11 స్థానాలకు పరిమితం అయ్యారు 151 స్థానాల నుంచి. ముఖ్యంగా ఈయనకు సంబంధించి మదనపల్లిలో ఫైలు దహనం కేసులు కావచ్చు, లేకపోతే ఇందాక నేను చెప్పినట్లు అటవీ భూమిని ఆక్రమించుకొని అక్కడ భవనం నిర్మించడమే కాకుండా అటవీ భూమిని ఆక్రమించుకునే దాంట్లో కావచ్చు, చిత్తూరు జిల్లాలోనే కాకుండా చాలా ప్రాంతాల్లో భూములని వాళ్ళకి, అంటే రైతులకు కావచ్చు, లేకపోతే అక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కావచ్చు, లేదంటే ఒక సైనికుడికి కేటాయించినటువంటి భూమిని కూడా వాళ్ళ ఇద్దరు భర్తలు చనిపోతే అంటే కోడళ్ళ పేరు మీద ఉంటే దాన్ని స్వాధీనం చేసుకోవాలని అతను పడిన కుయుక్తులు కావచ్చు. ఒక ఆమె దగ్గర సంతకం పెట్టుకున్నాడు, రెండో ఆమె సంతకం కూడా పెట్టలేదు. దానికి సంబంధించినవి కావచ్చు, పుంకాలుగా వాళ్ళ మీద బయటకు వస్తూ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి చిత్తూరు జిల్లాలో కొన్ని వేల ఎకరాలు ఈ విధంగా దోపిడీ చేశారని చెప్పని బయటకు వస్తానే ఉన్నాయి. ఇవన్నీ చేసింది నువ్వు. మరి ప్రభుత్వం మారంగంలోనే నీకు సంబంధించిన పరికరాలని దక్షిణాఫ్రికా ఎందుకు పంపించావు? ఇక్కడ నువ్వేమి ఎందుకు చేయట్లేదు? అంతా నిజాయితీ పరుడు అయితే
నీ దగ్గర ఎలాంటి లొసుకులు లేకపోతే నీ అన్నీ ఇక్కడే ఉండి గతంలో చేసిన పనులన్నీ నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? ఎందుకు అక్కడ పంపించావు? ఇది నా కొడుక్కి ఏం సంబంధం అని చెప్పంటే అంతిమంగా ధనుంజయ రెడ్డి, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, లేదంటే బాలాజీ గోవిందప్ప, ఇలా ముగ్గురు దగ్గరికి ఏ విధంగా ఎట్లా చేర్చాలి అని చెప్పి అడిగి పంపించిన వ్యక్తివి, అన్ని పర్యవేక్షించిన వ్యక్తి నీ కుమారుడు మిథున్ రెడ్డి అని చెప్పని సాక్ష్యాధారాలతో సహా ఇప్పుడు అన్నీ ఒక్కో విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. వాళ్ళు అదుపులోకి వస్తే మిగిలిన విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సంస్థలో కూడా మద్యం కుంభకోణంలో డబ్బులు వచ్చినాయి, సంస్థలో చేరినాయి. ఇప్పుడు రెండోది ఏంటంటే ఇక్కడ 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఆ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వీళ్ళ మీద ఎన్ని అభియోగాలు మోపినా, పోలీసులు అడ్డం పెట్టుకుని దాడులు చేసినా, పోలీసులను అడ్డం పెట్టుకుని హత్యలు చేయించినా, ఏమి చేసినా కూడా ఎదురొడ్డి పోరాడి ఏదన్నా వాళ్ళ మీద అభియోగాలు ఉంటే దాని గురించి మాట్లాడుకున్నారు, వచ్చారు. మీరు చెరసాల్లో వేసినా కూడా బరాయించారు, న్యాయ పోరాటం చేసి బయటకు వచ్చారు. మరి ఈరోజు మిగిలిన నాయకులు ఎందుకు పారిపోతున్నారు? నీ మీద అభియోగాలు ఉన్నాయి, ఆలస్యం అవుతున్న మాట వాస్తవమే, దాన్ని కూటమి వాళ్ళే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ కనపడుతున్నా కూడా ఇంకా నిన్ను ఆ విధంగా మాట్లాడే స్వేచ్ఛ వాళ్ళు ఇవ్వటం అనేది కూటమి వాళ్ళే చెప్పాలి నిస్సందేహంగా. ఆ విషయంలో ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు, అందుట్లో అనుమానం ఏమీ లేదు. జరుగుతున్నవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఏం జరిగినా ఏం చేసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా స్పష్టంగా ఒక్కొక్క ఆధారాలని బయటపెట్టేసి ఈ మద్యానికి సంబంధించి చూసుకుంటూ ఉంటే ఎవరిని బయటకు వదల్చకుండా అందరిని అదుపులు తీసుకునే కార్యక్రమంలో భాగంగానే ముందుకు వెళ్తారని చెప్పనే భావిస్తున్నాం. అన్ని సాక్ష్యాధారాలు కనపడ్డాయి కాబట్టి ఒకవేళ నువ్వు వచ్చి మాట్లాడి నాకేం సంబంధం లేదన్నా కూడా అవి తొలగిపోయాయి అయితే కాదు. సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి కాబట్టి వరుస క్రమంలో నువ్వు, నీ కుమారుడు, ఆ తర్వాత మీ అధినేత జగన్మోహన్ రెడ్డి, వారి సతీమణి అందరూ ఉండారనే దీంట్లో వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. వీళ్ళు ముగ్గురు అదుపులోకి వస్తే తర్వాత వచ్చే వ్యక్తి ఇప్పటికీ 2 సార్లు నీ కుమారుని విచారించడం కూడా జరిగింది. ఈడీ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి 3,000 కోట్ల రూపాయలు మామూలుగా విదేశాలకు తరలించాడనే అభియోగం కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా బయటికి తీసుకొస్తారు. సిట్టు తన పని తాను చేసుకుపోతూ ఉంది, ఈడీ వాళ్ళు పని వాళ్ళు చేస్తారని అయితే భావిస్తున్నాం. ప్రస్తుతానికి మీరు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా జరిగే వాస్తవాలను అయితే కప్పిపుచ్చలేరు. కళ్ళ ముందు కనపడుతున్న ఆధారాలు ఉన్నా కూడా మీలాంటి వాళ్ళు ఇంకా తిరగనిస్తున్నారు, మాట్లాడిస్తున్నారనే భావన ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఉంది. వీలైన తొందరలో దానికి కూడా ఫుల్ స్టాప్ పెడతారనే మేము భావిస్తున్నాం. మొన్న విడుదల రజని చేసిన దుర్మార్గమైన పనులు చూసాం, సిఐతో ప్రవర్తించిన దురుసుగా ప్రవర్తించిన తీరు చూసాం. ఆమె మాట్లాడటం కాకుండా పేర్ని నాని కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పేర్ని నాని బియ్యం కుంభకోణంలో అడ్డంగా దొరికి ఫైన్ కట్టిన వ్యక్తి. అలాగే విడుదల రజని కూడా 2,10,00,000 తీసుకుని వాపసు ఇచ్చిన పరిస్థితి. డబ్బులు వాపసు ఇచ్చినంత మాత్రాన కేసులు మాఫీ కావు. ఆ కేసుల్లో వాళ్ళిద్దరిని విచారించకపోవడం కారణం ఏంటి, అరెస్ట్ చేయకపోవడం కారణం ఏంటంటారు? ఇప్పుడు న్యాయస్థానం వెలుసుబాటు ఇచ్చింది, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసరికి పేర్ని నానికి సంబంధించి డబ్బులు కట్టించుకున్నారు. అసలు ఆ డబ్బులు అంత అమౌంట్ అతను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఒకవేళ ఏదైనా ఆస్తులమ్మి తీసుకొచ్చాడా, లేదా అతనికి ఎవరన్నా సహాయం చేశారా, లేదంటే ఎన్నికల అఫిడవిట్లో అంత ధనం ఉందని చెప్పిన అతను చూపించాడా? 7 కోట్లు 17 కోట్లు వాపస్ కట్టాడు. 7 కోట్లు అంటున్నారు. ఆ ధనం అంత తెల్లధనాన్ని అతను లెక్కల్లో చూపించాడా? ఈ విషయాలన్నీ ఇప్పుడు నిగ్గుదేల్చాలి. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం కొంచెం అలసత్వం వహిస్తుందనే మనం భావించాలి. ఇవి కూడా అంతే కదా. ప్రభుత్వం కంటే కూడా అధికారుల అలసత్వం, అధికారులు ఏముందండి, అధికారులను నెత్తి మీద వేయొద్దు. ఎక్కడ ఉంచి ఎట్లా పని చేయించుకోవాలో సమర్థులు కనుక ఉంటే అందరూ మాట వింటారు. ఎందుకు వంశీని ఎలా పట్టుకొచ్చారు? సత్యవర్ధన్ కిడ్నాప్ అయ్యి ఎక్కడో విశాఖపట్నంలో దాక్కుంటే ఎందుకు తీసుకొచ్చి? ఇదే పోలీసులా కాదా? నందిగం సురేష్ని ఎలా అదుపులో తీసుకున్నారు? ఇదే పోలీసులే కదా. పారిపోబోతుంటే పట్టుకొచ్చారు కదా. మరి తురగా కిషోర్ని ఎలా పట్టుకొచ్చారు? మరి నిన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఈ కుంభకోణాలను బయటికి తీసుకురావడానికి సిట్టు ఎంత బాగా పనిచేస్తూ ఉంది.
కొంతమంది అధికారులు చేసేదానికి కొన్ని వీళ్ళ అలసత్వానికి వాళ్ళ మీద నెట్టొద్దు. మరి వాళ్ళందరూ ఎలా చేయగలుగుతున్నారు? అదే పోలీసులే కదా వాళ్ళు కూడా. ఇందుట్లో ఏదో వాళ్ళు ఎందుకు బయట ఉన్నారు అనేది ఎవరికి అర్థం కాని విషయంగా కనపడతా ఉంది. ఆ విషయంలో ప్రభుత్వం లోపం కనపడతా ఉంది. వాళ్ళ చేత పని చేయించుకోలేకపోతే ఇన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా అదుపులో తీసుకోకుండా, సాక్ష్యాధారాలు న్యాయస్థానాలు ముందు పెట్టకుండా, వాళ్ళని అదుపులో తీసుకోకుండా 7 కోట్ల రూపాయలు కట్టాడు అంటే ఆ ధనం ఎక్కడిది, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఎన్నికల అఫిడవిట్లో అతను చూపించాడా లేదా, లేదంటే ఎవరు సహాయం చేశారు, సహాయం చేసిన వాళ్ళు ఏ సంస్థ వాళ్ళకి ఆ ధనం ఎక్కడొచ్చింది, అవన్నీ బయటకు తీసుకురావాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. విడుదల రజని వ్యవహారశాలను ఎటు చూస్తారు? ఆమె నిన్న అతను సిఐ వచ్చి దాంట్లో ఉన్న వ్యక్తిని అదుపులో తీసుకోవాలంటే ఆమె చేసినటువంటి యాగి మామూలుదైతే కాదు. రెండోది, ఒక మాజీ మంత్రి అయి ఉండి, మాజీ శాసనసభ్యురాలు అయి ఉండి, మరి ఆ బాధ్యతాయుతంగా ఉండవలసిన ఆమె అదుపులో వచ్చినప్పుడు ఆమె అప్పచెప్పేసి, అంతకుముందు ఇతను ఉన్నాడు కదా రాంబాబు, అంబటి రాంబాబు, అతని దగ్గరకు వచ్చిన వాళ్ళని ఏ విధంగా అయితే అప్పచెప్పాడో అట్లనే అప్పచెప్పి గౌరవాన్ని కాపాడుకుంటే బాగుండేది. పోలీసుల మీద దౌర్జన్యం చేసి చివరి ఆమె మీదే దౌర్జన్యం చేసినట్టు మాట్లాడుతూ చిత్రీకరిస్తున్నారు. అదే నేను చెప్పేది. ఇక్కడ మరి సిఐ గారు మరి నిజాయితీగా పనిచేశాడు కదా, తప్పడదామా నేననేది? అలాంటి వాళ్ళకి మీరు అధికారాలు ఇచ్చి చూడండి. ఎవరెవరిని ఎలా అదుపులో తీసుకొని ఎక్కడ బొక్కలు వేసి వాళ్ళ బొక్కలన్నీ బయటికి తీసుకొచ్చేసి మక్కలు ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు, నెపం మళ్ళీ వాళ్ళ మీద వేస్తున్నారు. సరైన వ్యక్తులను పెట్టుకోండి, నియమించుకోండి. జరుగుతున్న వాస్తవాలు అన్నీ ప్రజలకు తెలుస్తున్నాయి. ఈరోజు ప్రపంచం మొత్తం ఏమీ తెలియదు అనుకుంటే చాలా పొరపాటు. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఇంటెలిజెన్స్ పనిచేస్తూ ఉంటుంది. ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా ఈరోజు అందరికీ అందుతానే ఉంటాయి. పిల్లి పాలు తాగుతూ మమ్మల్ని ఎవరు చూడలేదు కొన్న సందంగా చేస్తూ ఉంటే ఇప్పుడు ఎవరెవరు మెళ్ళగా చూసుకుంటున్నారు. కాబట్టి అధికారం ఉండంగా ఏ విధంగా పెట్టిరిగిపోయారో, అధికారం పోయిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా చుట్టుకుంటుందో చూస్తున్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు కూడా దాన్ని గమనించి వాస్తవాలన్నీ దృష్టిలో పెట్టుకొని పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నాయో ఇప్పటికైనా సరే గమనించి వాళ్ళ చేత పనులు చేయించుకొని వీలైన తొందరగా వాళ్ళని అదుపులో తీసుకుంటే మిగిలిన విషయాలన్నీ కూడా సర్దుకుంటాయి. ఇష్టారీతిగా మాట్లాడుతున్న వాళ్ళను కూడా చూడనట్టు వదిలేయటం, వాళ్ళు ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నా కూడా ఏమీ చేతగానట్టుగా చూస్తూ ఉంటేనే వాళ్ళు అలా మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా వేగవంతంగా జరగాలని అయితే మనం భావించాలి. మంత్రిగా పనిచేసిన ఆమె దోచుకున్నప్పుడు రాని కులం, మతం, ఇప్పుడు ఆమెను నిరోధిస్తే కులం కార్డు ప్లే చేస్తున్నారు, మాట్లాడితే కులం కార్డు ప్లే చేస్తున్నారు, లేదంటే మతం కార్డు. దాన్ని ఎట్లా చూస్తారు? అది వాళ్ళ కొత్త ఏమీ కాదు కదా. 2014 నుంచి 2019 వరకు వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రయోగాలు చేశారో తిరిగి అయ్యే ప్రయోగాలను కొనసాగిస్తామనే ఉన్నారు. కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని ఇవన్నీ కూడా బయటికి తీసుకొస్తున్నారు. వీలైనంత వరకు ఏమీ చేయలేరు కాబట్టి ఏదోటి వేయాలి కాబట్టి మహిళ, కులం ఇవన్నీ బయటికి తీసుకొస్తానే ఉన్నారు. మరి ఆమె డబ్బులు ఎందుకు కట్టిందో ఆమె చెప్పాలా? మరి ఈ విషయాలన్నీ కూడా సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు వీళ్ళు చూపించినప్పుడు రేపు పొద్దున ఆమె కనుక నిరూపించుకుంటే ఆ రోజు వీళ్ళు చేసిన పొరపాటుని మళ్ళీ మనమే మాట్లాడదాం. దాంట్లో తప్పైతే ఏం లేదు. జరుగుతున్న వాస్తవాలు ఇవాళ కొత్త అయితే కాదు కాబట్టి ఆ పార్టీ, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో 11 స్థానాలకు పరిమితం చేసి వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం చేయటానికి కూడా అర్హులు కాదని ప్రజలు నిర్ణయించారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించుకున్న ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాగిస్తూ ఉంటుంది. కూటమి ప్రభుత్వం కూడా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకెళ్తే బాగుంటుంది. అన్నీ ప్రజలు చెప్పినట్టు చెయ్యలేరు ఏ ప్రభుత్వాలైనా, కానీ కొన్నైనా మీ చేతిలో ఉండేవి కూడా చేసి ప్రజలకు కొంత ఉపశాంతి కలగజేయండి. ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు. ఎవరైతే ఈ దోపిడీ చేసిన వాళ్ళు ఉన్నారో 5 సంవత్సరాల్లో రమ్మారమ్మి 4-5 లక్షల రూపాయల కోట్లు అని చెప్పి మీరే చెబుతున్నారు. కాబట్టి అందుట్లో ప్రజలకు అప్పచెప్పేసి, ప్రభుత్వం దగ్గర దోచుకున్నది ప్రభుత్వానికి అప్పచెప్పేసి వాళ్ళని దోషులుగా చూపించేసి కారాగారం శిక్ష విధిస్తే అప్పుడే ఈ రాష్ట్రానికి మేలు చేసిన వాళ్ళు అవుతారని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. దోపిడీదారుల్ని, కబ్జాదారుల్ని అరెస్ట్ చేసి రాజకీయ సమాధి చేస్తేనే ఈ రాష్ట్రం ప్రజలు బాగుపడతారని అద్భుతంగా విశ్లేషించిన అంకమరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.